అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. మీరు చూస్తున్నారు ధృవ ఫర్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదే హారిజాంటల్ రిజర్వేషన్ అంశం. ఏపీ డిఎస్సి కావచ్చు, అలాగే ఏపీపీఎస్సి నియామకం కావచ్చు, లేదా స్టేట్ గవర్నమెంట్ అన్ని రిక్రూట్మెంట్లకి సంబంధించి హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి మీకున్నటువంటి ప్రతి డౌట్ని కూడా ఈ వీడియోలో క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ముందుగా మనం ఈ వీడియోలో హారిజాంటల్ రిజర్వేషన్కి వెర్టికల్ రిజర్వేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది, ఈ హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఏ కేటగిరీలకి ఏ రకంగా పోస్టులు కేటాయింపజేస్తారు మొదలైనటువంటి అంశాలన్నిటిని కూడా మీకుండే ప్రతి డౌట్ని కూడా క్లియర్ కట్గా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని మరి అందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వెర్టికల్ రిజర్వేషన్ అనేది అమల్లో ఉండేది. అయితే ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 రూల్ నెంబర్ 22, 22A, 22Bలకి అమెండ్మెంట్ చేస్తూ ఆగస్టు 2, 2023 తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 77ని జారీ చేయడం జరిగింది. జీవోఎంఎస్ నెంబర్ 77 ఈ జీవో ప్రాప్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్లకి, అంటే అది డిఎస్సి కావచ్చు, లేదా ఏపీపీఎస్సి ద్వారా జరిగే నియామకాలు కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ అన్నిటికీ కూడా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని వర్తించడానికి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ని ఈ జీవో నెంబర్ 77లో మనకి క్లియర్గా వివరించడం జరిగింది. అయితే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఏ వర్గాలకు వర్తిస్తుంది, ముఖ్యంగా మీరు చూసినట్లయితే మహిళలకి, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈ 4 కేటగిరీల వారికి మనకి హారిజాంటల్ రిజర్వేషన్ విధానం అనేది వర్తిస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఉమెన్ రిజర్వేషన్ 33 1/3% మహిళలకి, అలాగే పీడబ్ల్యూడీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4% రిజర్వేషన్తో హారిజాంటల్ రిజర్వేషను, అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి 3%, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ కింద 2%. ఏవైతే ఈ 4 కేటగిరీలు చెప్పానో ఈ 4 కేటగిరీల వారికి కూడా హారిజాంటల్ విధానంలో రిజర్వ్ చేయబడతాయి. అయితే ఈ వెర్టికల్ రిజర్వేషన్ ఇప్పుడు ఎవరెవరికి అమలు చేయబడుతుంది అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఈ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి ఈ వర్గాల వారందరికీ కూడా గతంలో ఉన్నటువంటి వెర్టికల్ రిజర్వేషన్ మాత్రమే వర్తిస్తుంది. కేవలం ఉమెన్, పీడబ్ల్యూడీ, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్మెన్కి మాత్రమే హారిజాంటల్ విధానాన్ని వర్తింపజేస్తున్నారు. అయితే ఈ హారిజాంటల్ విధానానికి వెర్టికల్ రిజర్వేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని ఇప్పుడు మనం చూద్దాం. నేను ఒక ఓసీ కేటగిరీని, ఓపెన్ కేటగిరీని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే విధంగా మీకు బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో కూడా అమలు చేయడం జరుగుతుంది. సో నేను ఓసీ కేటగిరీని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా ఉన్నా. సో మరి ఇప్పుడు గమనించినట్లయితే వెర్టికల్ రిజర్వేషన్, గతంలో ఉన్నటువంటి వెర్టికల్ రిజర్వేషన్ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ కేటగిరీలో ఏదైనా ఒక రిక్రూట్మెంట్లో 30 పోస్టులు ఉన్నట్లయితే, ఏదైనా ఒక రిక్రూట్మెంట్లో ఓపెన్ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నట్లయితే అందులో ఓసీ జనరల్కి 20 పోస్టులు, ఓసీ ఉమెన్కి 10 పోస్టులు, ఈ రకంగా మనకి బ్రేకప్ అనేది క్లియర్గా ఇచ్చేవాడు నోటిఫికేషన్లో. 30 పోస్టులు ఓసీలో ఉంటే ఓసీ జనరల్కి 20 పోస్టులు, అలాగే 33 1/3 రిజర్వేషన్ ప్రకారం 10 పోస్టులు ఓసీ ఉమెన్కి కేటాయించడం జరిగేది. సెలక్షన్ లిస్ట్కి వచ్చేటప్పటికి ఈ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థిని ఎలా సెలెక్ట్ చేసేవాడంటే ముందుగా ఓసీ జనరల్లో ఉన్నటువంటి 20 పోస్టులని ఫిల్ చేసేవాడు. ఈ ఓసీ జనరల్లో ఉన్నటువంటి 20 పోస్టులకి బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఎలిజిబులే. అంటే మొదటి 20 ర్యాంకులు మెరిట్ లిస్ట్లో మీరు చూసినట్లయితే 1, 2, 3 అండ్ సో ఆన్ 20 ర్యాంకులు, ఈ మొదటి 20 ర్యాంకుల్లోపు మేల్ అభ్యర్థి ఉన్న, ఫిమేల్ అభ్యర్థి ఉన్న ఆ 20 మందిని ఓసీ జనరల్ కింద సెలెక్ట్ చేయడం జరిగేది. ఆ 20వ ర్యాంక్ పూర్తయిన తర్వాత ఓసీ ఉమెన్కి రావడం జరిగేది. ఈ ఓసీ ఉమెన్కి వచ్చిన తర్వాత 21వ ర్యాంక్ నుంచి 10 మంది మహిళలు, ఎంతవరకు ఉంటే అంతవరకు, ఎక్కడెక్కడైతే మహిళలు ఉన్నారో 21 నుంచి చూసుకుంటూ అలా ముందుకు వెళ్తూ 10 మంది మహిళలు ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు ఉన్నటువంటి 10 మంది మహిళల్ని తీసుకొచ్చేవాడు. సో ఇక్కడ మొదట ఓసీ జనరల్లో ఉన్న 20 పోస్టులకి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబులే. తర్వాత ఓసీ ఉమెన్లో ఉన్నటువంటి ఈ 10 పోస్టులకి కేవలం ఫిమేల్, ఓన్లీ ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్. ఈ రకంగా వెర్టికల్ రిజర్వేషన్లో ఉండేది. సో ఇక్కడ మొదటి 20 పోస్టుల్లో కొంతమంది మహిళలు ఉండేవారు, ఈ 10 పోస్టుల్లో మొత్తం అందరూ కూడా మహిళలే ఉండేవాళ్ళు. సో ఈ జనరల్ పోస్టులకి అందరూ ఎలిజిబుల్ అయ్యేవారు, ఈ ఉమెన్ పోస్టులకి కేవలం మహిళలకు మాత్రమే వర్తించేవి. ఈ రకంగా వెర్టికల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అనేది గతంలో ఉండేది. సో ఇప్పుడు ఈ వెర్టికల్ రిజర్వేషన్ స్థానే మనకి జీవో నెంబర్ 77 ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో మీరు ఇప్పుడు చూసినట్లయితే పోస్టుల యొక్క బ్రేకప్ వేకెన్సీస్ మీరు గమనించినట్లయితే ఓసీ 30 పోస్టులు అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు ఓసీ జనరల్, ఓసీ ఉమెన్ అని చెప్పి సపరేట్గా ఇవ్వటం లేదు మనకి బ్రేకప్లో. ఈ ఓసీ పోస్టులు ఇక్కడ మనకి ఇస్తూ ఓపెన్ కేటగిరీ పోస్టులను అక్కడ ప్రస్తావిస్తూ ఆ పక్క కాలంలో ఉమెన్కి 10 పోస్టులు హారిజాంటల్లీ రిజర్వ్డ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఓసీ జనరల్, ఓసీ ఉమెన్ అనేటువంటి కాన్సెప్ట్ పూర్తిగా లేదు.
మొత్తం పోస్టుల్లో ఉమెన్కి హారిజాంటల్గా 10 పోస్టులు అంటే 33 and 1/3%ని కేటాయించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హారిజాంటల్ విధానం ప్రకారం ఈ 30 పోస్టులు ఓసీలో ఉన్నాయి అనుకుందాం. ఈ ఓసీలో ఉండేటప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఉమెన్కి ఎలా భర్తీ చేస్తారో చూద్దాం. ముందుగా మెరిట్ లిస్ట్లో 1, 2, 3 అండ్ సో 30 ర్యాంకుల వరకు తీసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్లో ఈ మొదటి 30 ర్యాంకుల్లో మహిళలున్నా పురుషులున్నా కూడా ఈ మొత్తం 30 మందిని తీసుకుంటాడు. ఇప్పుడు ఈ 30 మందిని తీసుకున్న తర్వాత ఈ 1 నుంచి 30 ర్యాంకుల లోపు మహిళలున్నా పురుషులున్నా కూడా మెరిట్ లిస్ట్లో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 30లో 10 పోస్టులు ఉమెన్కి కేటాయించాలి. 10 పోస్టులు కాబట్టి ఈ 30లో ఎంతమంది ఫిమేల్ ఉన్నారో చూస్తాడు. ఒకవేళ ఈ 30 మందిలో 10 లేదా 10 కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లయితే మరి మహిళలకు మరి రిజర్వేషన్ వర్తించదు. ఈ మొదటి 30 ర్యాంకుల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ మెరిట్ లిస్ట్లో ఉంటారు. అర్థమైందండి? మహిళలకి సపరేట్ రిజర్వేషన్ లేదు. ఈ 30 మందిలో 10 మంది ఉమెన్ ఉంటే చాలు. సో 10 మంది ఉమెన్ కనుక ఉన్నట్లయితే 10 లేదా 10 కంటే ఎక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు. అంటే 10 కంటే తక్కువ కాకూడదు. 10 కంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లయితే మరి వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ అని చెప్పి 10 పోస్టులు కేటాయించడం జరగదు. ఈ మొదటి 30 ర్యాంకులో ఉన్నటువంటి అభ్యర్థుల్ని యాజ్ ఇట్ ఈస్గా మెరిట్ లిస్ట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ మొదటి 30 మంది ర్యాంకుల్లో 30 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ 30 ర్యాంకుల్లో 8 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. కానీ యాజ్ పర్ హారిజాంటల్ రిజర్వేషన్ 10 పోస్టులు ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. సో కానీ మనకి ఈ మొదటి 30 మందిలో 8 మంది మహిళలే ఉన్నారు. అప్పుడు 2 మహిళలను ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ మొదటి 30 మందిలో 8 మంది మహిళలు మాత్రమే ఉన్నారు, ఇంకా 2 మహిళలు మనకి సరిపోలేదు. సో ఆ 2 మహిళలకి ఎక్కడ అడ్జస్ట్ చేయాలి? ఇప్పుడు ఈ జనరల్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి 30 మంది అభ్యర్థులలో 30వ ర్యాంకు నుంచి వెనక్కి ఎవరైతే పురుషులు 2 ఉంటారో ఆ 2 పురుషుల్ని రిమూవ్ చేస్తాడు. ఒకవేళ 30వ ర్యాంకులో పురుషులు ఉంటే ఆ పురుషుల్ని రిమూవ్ చేస్తాడు. అలాగే 2 కావాలి కాబట్టి 30 నుంచి పైకి చూసుకుంటూ వస్తాడు. 2 పురుష అభ్యర్థుల్ని మెరిట్లో నుంచి తప్పించి ఆ ప్లేస్లో 30 తర్వాత ఉన్నటువంటి 2 ఈ 31, 32 ర్యాంకుల్లో ఉన్నటువంటి 2 మహిళలను తీసుకొచ్చి మెరిట్ లిస్ట్లో వాళ్ళ ప్లేస్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఏదైతే మనం ఎన్ని పోస్టులు అయితే మహిళలు కేటాయించామో ఆ పోస్టుల కంటే తక్కువ సంఖ్యలో గనక మహిళలు ఉన్నట్లయితే ఆ మహిళా అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఉన్నటువంటి పురుష అభ్యర్థులను మెరిట్లో క్రింద నుంచి రిమూవ్ చేసి ఆ తర్వాత ర్యాంకులో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులను తెచ్చి మెరిట్ లిస్ట్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. సో ఈ రకంగా హారిజాంటల్ రిజర్వేషన్ అనేది వర్తింపజేస్తున్నారు. దీనివలన మహిళలకి సపరేట్ రిజర్వేషన్ అనేది రావటం లేదు. ఒకవేళ ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టుల్లో లేదా మీ రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుల్లో మహిళలకు ఇచ్చినటువంటి 1/3 ఏదైతే ఉందో ఆ 1/3 కేటగిరీకి సరిపోయినంత మంది మహిళలు ఉన్నట్లయితే సపరేట్గా మరి మీకు రిజర్వేషన్ వర్తించదు. సో ఇప్పుడు మీకు ఇదే విధానాన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ వెర్టికల్ రిజర్వేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని క్లియర్గా ఒక ఉదాహరణతో వివరించే ప్రయత్నం చేస్తాను. ఇందుకు గాను నేను మెరిట్ లిస్ట్లో మొదటి 30 ర్యాంకులను తీసుకున్నాను. అయితే మనకి ఇప్పుడు ఫిల్ చేయాల్సినటువంటి పోస్టులు ఓసీ కేటగిరీలో 15 పోస్టులు ఉన్నాయనుకుందాం. ఈ 15 పోస్టులని వెర్టికల్ రిజర్వేషన్లో భర్తీ చేస్తే మెరిట్ లిస్ట్ ఏ రకంగా వస్తుంది, అదే హారిజాంటల్ రిజర్వేషన్లో భర్తీ చేస్తే ఏ రకంగా సెలక్షన్ లిస్ట్ వస్తుంది అనేటువంటి డిఫరెన్స్ని మీకు క్లియర్గా వివరిస్తాను. ఒకసారి చూడండి. అది ముందుగా మనం వెర్టికల్ రిజర్వేషన్ చూద్దాం. వెర్టికల్ రిజర్వేషన్ ప్రకారం ఓసీ కేటగిరీలో 15 పోస్టులు ఉన్నట్లయితే గతంలో మీకు చెప్పినట్లు ఓసీ జనరల్కి 10 పోస్టులు అలాగే 1/3 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేయాలి కాబట్టి 15లో 1/3 అంటే 5. అంటే ఓసీ జనరల్ 10, ఓసీ ఉమెన్ 5. ఈ రకంగా ఓసీ జనరల్ క్యాండిడేట్స్తో 10 పోస్టులు, ఓసీ ఉమెన్ క్యాండిడేట్స్తో 5 పోస్టులు భర్తీ చేయాలి. నేను ఇక్కడ 1 నుంచి 30 వరకు ర్యాంక్ లిస్ట్ తీసుకున్నాను. ఇందులో పురుష అభ్యర్థుల్ని మేల్ కాబట్టి M తోని అలాగే మహిళా అభ్యర్థులను ఫిమేల్ F తోని సూచించడం జరిగింది. జనరల్ ర్యాంక్ లిస్ట్లో 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి ర్యాంక్ లిస్ట్లో అభ్యర్థులు ఈ రకంగా ఉన్నారని మనం అనుకుందాం. ఉంటే వెర్టికల్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేసేటప్పుడు సెలక్షన్ లిస్ట్ ఎక్కడికి వరకు వస్తుంది, అదే హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేసేటప్పుడు సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా వస్తుంది, ఇది కనుక మీరు గమనించినట్లయితే రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ వెర్టికల్ రిజర్వేషన్ చూద్దాం. వెర్టికల్ రిజర్వేషన్ ప్రకారం మొత్తం 15 పోస్టులు, ఓసీ జనరల్ 10 పోస్టులు కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ మొదటి 10 ర్యాంకుల్లో ఎవరైతే ఉంటారో ఈ 10వ ర్యాంక్ వరకు, ఈ 1 నుంచి 10వ ర్యాంక్ వరకు ఉన్నటువంటి ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా సెలక్షన్ లిస్ట్లోకి వస్తారు. వీళ్ళందరూ కూడా ఓపెన్ జనరల్ కేటగిరీలోకి వస్తారు. ఓపెన్ జనరల్లో ఉన్న 10 పోస్టులకి. తర్వాత మనకి ఓసీ ఉమెన్లో 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులు కాబట్టి ఇవి కేవలం ఉమెన్కే ఇవ్వాలి. సో ఇప్పుడు 10 పోస్టులు ఫిల్ అయిపోయి 11వ ర్యాంకు నుంచి మనం చూసినట్లయితే 5 మహిళలను తీసుకోవాలి. 5 మహిళలు మనకి ఎక్కడెక్కడ వచ్చారో ఒకసారి చూడండి. ఇక్కడ 12th ర్యాంకులో ఒక మహిళ ఉన్నారు, 14th ర్యాంకులో ఒక మహిళ ఉన్నారు, 16th ఒక మహిళ ఉన్నారు, 1, 2, 3, 4, 5. అంటే
ఇక్కడ వరకు 22వ ర్యాంక్ వరకు ఉన్నటువంటి మహిళలు 5గురిని తీసుకోవడం జరుగుతుంది. 12th ర్యాంకు, 14th ర్యాంకు, 16th ర్యాంకు, 18th ర్యాంకు, 22th ర్యాంకు ఈ ర్యాంకులో ఉన్న మహిళలు ఉన్నారు కాబట్టి మనకి కావాల్సిన మహిళలు 5గురు కాబట్టి ఈ 5గురు మహిళల్ని సెలక్షన్ లిస్టులోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది వెర్టికల్ రిజర్వేషన్లో మొదటి 10 మంది ఓపెన్ జనరల్లోకి వచ్చేసారు. ఇందులో కూడా ఆల్రెడీ మీరు చూసినట్లయితే 3 మహిళలు ఉన్నారు, అలాగే పురుషులు కూడా 7గురు ఉన్నారు. ఈ 10 కాకుండా ఉమెన్ రిజర్వ్డ్ 5 పోస్టులు కాబట్టి వెర్టికల్గా 5 పోస్టులని ఫిమేల్ మాత్రమే తీసుకోవాలి. సో 5గురు ఫిమేల్ ఎక్కడెక్కడ ఉన్నారు? 12, 14, 16, 18, 22 దగ్గర మనకు కనిపించారు. సో ఈ 5గురు ఫిమేల్ని కూడా ఈ 5 పోస్టులకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యలో 11, 13, 15 ర్యాంకుల్లో ఉన్నటువంటి పురుష అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ఈ 22వ ర్యాంకు మహిళా అభ్యర్థి కంటే వీళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చి ర్యాంకులో ముందున్నప్పటికీ కూడా వీళ్ళకి పోస్టు వచ్చేది కాదు వెర్టికల్ రిజర్వేషన్లో బాయ్స్కి. సో ఈ రకంగా వెర్టికల్ రిజర్వేషన్లో ఫిల్ చేసేవారు. ఇప్పుడు మనం హారిజాంటల్ రిజర్వేషన్ ఒకసారి గమనిద్దాం. ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో ఓసీకి సేమ్ ఇక్కడ ఎన్ని పోస్టులు తీసుకున్నాం అదే పోస్టులు తీసుకుంటున్నాం. ఓసీకి 15 పోస్టులు ఉన్నాయి అనుకుంటే ఈ ఓపెన్ కేటగిరీలో 15 పోస్టులు భర్తీ చేస్తారు. 5 పోస్ట్స్ ఆర్ హారిజాంటల్లీ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. అంటే ఈ 15లో 5 పోస్టులు ఉమెన్కి హారిజాంటల్గా రిజర్వ్ చేయబడతాయి, నాట్ వెర్టికల్. ఇప్పుడు చూద్దాం. ఓసీలో 15 పోస్టులు ఉన్నాయి కాబట్టి మెరిట్ లిస్టులో 1వ ర్యాంక్ నుంచి 15వ ర్యాంక్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులను తీసుకోవడం జరుగుతుంది. సో 1 to 15 వరకు ఎవరెవరైతే అభ్యర్థులు ఉంటారో వీళ్ళందరినీ తీసుకోవడం జరుగుతుంది మెరిట్ లిస్టులోకి 15 మందికి. అయితే ఇందులో ఉమెన్కి 5 పోస్టులు హారిజాంటల్గా రిజర్వ్ చేయాలి కాబట్టి ఈ మొదటి 15 మందిలో మహిళా అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5 ఆల్రెడీ ఇక్కడికి మనకి 5గురు మహిళా అభ్యర్థులు వచ్చేసారు. సో ఏదైతే మనం అనుకున్నామో ఈ మొదటి 15 ర్యాంకుల లోపు ఆల్రెడీ 5గురు ఫిమేల్ ఉన్నారు కాబట్టి మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడితో ఆగిపోతుంది. ఈ వెనకున్నటువంటి ఒక్క మహిళకు కూడా ఇంకా పోస్ట్ అనేది రాదు. చూసారండి, హారిజాంటల్గా ఉమెన్కి 5 పోస్టులు కేటాయించాలి. ఈ మొదటి 15 ర్యాంకుల్లో మెరిట్లో 1, 2, 3, 4, 5గురు ఫిమేల్ ఆల్రెడీ వచ్చారు కాబట్టి ఈ 5 పోస్టులు ఆల్రెడీ భర్తీ అయిపోయాయి. మొదటి 15 పోస్టుల్లో 5 ఫిమేల్కి భర్తీ అయిపోయాయి కాబట్టి మహిళలకి ఎక్స్ట్రాగా మళ్ళీ రిజర్వేషన్ వర్తించదు. ఇక్కడితో 15 ర్యాంకులు ఇక్కడితో కట్ ఆఫ్ వస్తుంది. సో ఈ మొదటి 15 మందికి కూడా మనకి పోస్టింగ్ రావడం అనేది జరుగుతుంది. మీరు అదే హారిజాంటల్లో చూసుకున్నట్లయితే ఈ కట్ ఆఫ్ ఇక్కడితో ఆగిపోయింది. ఈ 11th, 13th, 15th ర్యాంకులో ఉన్నటువంటి పురుష అభ్యర్థులకి పోస్టింగ్ అనేది రాలేదు. కానీ 22వ ర్యాంకులో ఉన్నటువంటి మహిళా అభ్యర్థికి కూడా పోస్టింగ్ వచ్చింది వెర్టికల్ రిజర్వేషన్ ప్రకారం. అదే హారిజాంటల్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మొదటి 15లో 5గురు ఫిమేల్ ఉన్నారు కాబట్టి మరి స్పెసిఫిక్గా మహిళలకి ఎక్స్ట్రాగా రిజర్వేషన్ కేటాయించబడదు. ఒకవేళ 5 కంటే ఎక్కువ మంది ఫిమేల్ ఉంటే ఇక్కడ ఈ 4th ప్లేస్లో కూడా ఫిమేలే ఉన్నారు అనుకుందాం, 6గురు ఉన్నారు, నో ఇష్యూ. ఆల్రెడీ మనకు ఉమెన్కి కేటాయించాల్సిన పోస్టులు 5, ఆల్రెడీ మొదటి 15 లోపు ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6గురు ఉన్నారు ఇప్పుడు. సో 6గురు ఉన్నారు అంటే 5 కంటే ఎక్కువ మంది ఉన్నా ఇబ్బంది లేదు. 5 కంటే తగ్గిన పక్షంలో మహిళలకి సపరేట్గా పోస్ట్ కేటాయించడం జరుగుతుంది. సో ఎంతమందికి అయితే హారిజాంటల్గా ఎన్ని పోస్టులు అయితే ఉమెన్కి హారిజాంటల్గా కేటాయించబడతాయో జనరల్ మెరిట్లో ఆ ర్యాంక్ వరకు ఉన్నటువంటి మహిళా అభ్యర్థుల్ని కౌంట్ చేసి రిజర్వ్ చేయబడినటువంటి పోస్టులకు సమాన సంఖ్యలో లేదా ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉన్నట్లయితే ఆ తర్వాత మరి మహిళలకి సపరేట్గా రిజర్వేషన్ ఉండదు, అక్కడితో ఆగిపోతుంది. సో ఇక్కడ 5 పోస్టులు కాబట్టి 5 లేదా అంతకంటే ఎక్కువ మహిళలు మొదటి 15 ర్యాంకుల్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేది 15తో మనకి ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మొదటి 15 ర్యాంకుల్లో ఉమెన్ 15 మంది లేరు, 5 మంది లేరు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మొదటి 15 ర్యాంకుల్లో 5 పోస్టులు ఉమెన్ కేటాయించాలి. ఒక 5గురు ఉమెన్ లేకపోతే సినారీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 అభ్యర్థులు కూడా మేల్గా తీసుకుందాం. మేల్ అభ్యర్థులే ఉన్నారనుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం. అలాగే ఇప్పుడు ఈ సినారియో చూద్దాం. ఇప్పుడు ఓసీలో 15 పోస్టులు ఉన్నాయి, అందులో ఉమెన్కి హారిజాంటల్గా 5 పోస్టులు అలాట్ చేయాలి. సో మొదటి 15 ర్యాంకుల వరకు మెరిట్ లిస్ట్లో తీసుకోవడం జరిగింది. ఈ 15 పోస్టుల్లో 5 పోస్టులు ఉమెన్కి హారిజాంటల్గా రిజర్వ్ చేయాలి. ఇప్పుడు ఈ కేసులో ఈ మొదటి 15 లోపు 5గురు మహిళలు ఉన్నారా లేదా చూడాలి. ఎంతమంది మహిళలు ఉన్నారు చూడండి, 1, 2, 3 మాత్రమే మహిళలు ఉన్నారు.
ఇక్కడ మనకి మొదటి 15 లోపు ముగ్గురు మాత్రమే మహిళలు ఉన్నారు. కానీ హారిజాంటల్గా మహిళలకు 5 పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి. అంటే 2 మహిళలు షార్టేజ్ ఉన్నారు. ఈ కేసులో ఏం చేస్తారంటే హారిజాంటల్ ప్రకారం ఈ 15వ ర్యాంకు నుంచి డిసెండింగ్ ఆర్డర్లో 2 పురుషులను తప్పించి వాళ్ళ ప్లేస్లో మెరిట్లో తర్వాత ఉన్న 2 మహిళలను తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ 15వ ర్యాంకుకు ముందు 2 పురుషులను తప్పించాలి. ఎవరిని తప్పిస్తారు? ఈ 15 నుంచి డిసెండింగ్ ఆర్డర్లో చూసుకుంటే ఈ 15వ ర్యాంకులో ఉన్నటువంటి ఈ మేల్ అభ్యర్థి, అలాగే 13వ ర్యాంకులో ఉన్నటువంటి ఈ మేల్ అభ్యర్థి, వీళ్ళిద్దరికీ పోస్ట్ క్యాన్సిల్ అవుతుంది. వీళ్ళిద్దరి ప్లేస్లో వీళ్ళిద్దరికి బదులు ఈ 16వ ర్యాంక్ తర్వాత ఉన్న 2 ఫిమేల్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే 16th ర్యాంక్లో ఉన్న ఈ మహిళ, 18th ర్యాంక్లో ఉన్నటువంటి ఈ మహిళ సెలక్షన్ లిస్టులోకి వస్తారు. సో ఇప్పుడు మొత్తం మనకి 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు ఫీమేల్ కట్ ఆఫ్ అనేది మనకి 18వ ర్యాంక్ వరకు వస్తుంది. మేల్ కట్ ఆఫ్ మనకి 12థ్తోనే ఆగిపోయింది. ఇది హారిజాంటల్ రిజర్వేషన్. చూసారండి, ఇప్పుడు ఈ హారిజాంటల్ రిజర్వేషన్ రావడం వల్ల మేల్కి 12th ర్యాంక్ వరకు కూడా పోస్టింగ్ వచ్చింది. అదే వెర్టికల్ రిజర్వేషన్లో మేల్కి ఇక్కడ 9థ్తోనే కట్ ఆఫ్ ఆగిపోయింది. అదే హారిజాంటల్ రిజర్వేషన్లో 12వ ర్యాంక్ వరకు వచ్చింది. వెర్టికల్ రిజర్వేషన్లో మహిళలకి 22వ ర్యాంక్ వరకు వచ్చింది ఫస్ట్ కేసులో మీరు చూసినట్లయితే. సో ఇప్పుడు ఈ కేసులో చూసినట్లయితే ఫిమేల్కి 18వ ర్యాంక్ వరకు రావడం జరిగింది. సో ఈ రకంగా ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో ఆ పోస్టులు కట్ ఆఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి హారిజాంటల్గా ఎన్ని పోస్టులు రిజర్వ్ చేశారో అంతమంది మహిళా అభ్యర్థులు లేకపోతేనే ఆ ర్యాంకు నుంచి డిసెండింగ్ ఆర్డర్లో పైకి ఉన్నటువంటి పురుష అభ్యర్థుల్ని తొలగించి ఆ ప్లేస్లో వెనకున్నటువంటి మహిళా అభ్యర్థుల్ని సెలక్షన్ లిస్టులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ రకంగా మహిళలకి వెర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇప్పుడు నేను మహిళలకి ఓసీ కేటగిరీని తీసుకొని చెప్పాను. ఇదే విధానం బీసీ ఏబిసిడిఈలోని, అలాగే ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లోని, ఎస్సీ కేటగిరీకి, అలాగే ఈడబ్ల్యూఎస్కి కూడా ఇదే విధానం వర్తిస్తుంది. నేను ఎగ్జాంపుల్కి ఓసీ తీసుకున్నాను. అయితే ఒక మహిళలకు మాత్రమే కాదు, ఇదే విధానం పీడబ్ల్యూడీ అభ్యర్థులకి, ఎక్స్ సర్వీస్ మెన్కి, అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ కూడా వర్తిస్తుంది. ఒకవేళ జనరల్ మెరిట్లో కానీ, ఓపెన్ కేటగిరీలో కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కానీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు కానీ, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వచ్చేస్తే కావాల్సిన సంఖ్యలో వచ్చినట్లయితే వెనక నుంచి మరి వాళ్ళకి రిజర్వేషన్ రాదు. ఈ కేటగిరీలో స్పోర్ట్స్ పర్సను, డిజేబుల్డ్ పర్సను, ఎక్స్ సర్వీస్ మెన్ పర్సన్ లేని పక్షంలో మాత్రమే వెనకున్నటువంటి ఆ కేటగిరీ నుంచి అభ్యర్థుల్ని హారిజాంటల్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇదండి, మీకు అందరికీ కూడా క్లియర్గా అర్థమైందని నేను భావిస్తూ ఉన్నా. ఇదే విధానం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్లో జరిగేటటువంటి ప్రతి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వర్తిస్తుంది. ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నియామకాలకి, డిఎస్సి ద్వారా జరిగే నియామకాలకి, స్టేట్ గవర్నమెంట్ తాలూకా అన్ని నియామకాలకి, డైరెక్ట్ రిక్రూట్మెంట్లు అన్నిటికీ కూడా ఇదే విధానం వర్తిస్తుంది. హారిజాంటల్లో మాత్రమే రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది మహిళలకి, పీడబ్ల్యూడీ, స్పోర్ట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి. అయితే ఈ విధానంలో మీరు చూసినట్లయితే మహిళా అభ్యర్థులకి గతంలో ఉన్న వెర్టికల్ రిజర్వేషన్తో పోల్చుకుంటే కాస్త నష్టం జరుగుతూ ఉంది. అదే ప్లేస్లో మెరిటోరియస్ మేల్ క్యాండిడేట్స్కి కొంత లాభం చేకూరుతుంది ఈ హారిజాంటల్ విధానం వల్ల. మెరిట్లో ముందున్నటువంటి మేల్ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా మేలు జరుగుతూ ఉంది. మహిళా అభ్యర్థులు కాస్త అంటే మరి ఇక్కడ లాభము నష్టం అనేది బేరీజ్ వేయడానికి మనం కాదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈ రిజర్వేషన్ వర్తింపు చేస్తున్నారు. కాబట్టి ఇది న్యాయ అన్యాయాలకి ఇది కాదు. సో మెరిట్లో ఉన్నటువంటి మేల్ అభ్యర్థికి కాస్త న్యాయం జరుగుతూ ఉంది. మెరిట్ తక్కువగా ఉన్నటువంటి ఫిమేల్ అభ్యర్థులకి కాస్త నష్టం జరిగేటటువంటి అవకాశం క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే డిఎస్సిలో ఓపెన్ కేటగిరీలో 80%, అలాగే 20% రెండింటిలో కూడా విడివిడిగా 1/3 పోస్టులు మహిళలకి హారిజాంటల్గా రిజర్వ్ చేయబడతాయి. ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఆ 2 కేటగిరీల్లో కూడా, అంటే లోకల్ కేటగిరీలో, నాన్ లోకల్ కేటగిరీలో రెండింటిలో కూడా మహిళలకి హారిజాంటల్గా 33 and 1/3% రిజర్వ్ చేయబడతాయి. అలాగే కమ్యూనిటీ వైజ్ వచ్చేటప్పటికి కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వైజ్గా కూడా 1/3 పోస్టులు అనేవి మహిళలకి హారిజాంటల్గా రిజర్వ్ చేయబడతాయి. ఒకవేళ ఆ మొత్తం పోస్టుల్లో హారిజాంటల్గా కేటాయించబడిన సంఖ్యలో మహిళలు ఉన్నట్లయితే ఎడిషనల్గా మహిళలకి రిజర్వేషన్ వర్తించదు. ఒకవేళ అంతమంది మహిళలు ఆ సంఖ్యలో లేకపోతే మాత్రం వెనక్కి వెళ్ళి మహిళా అభ్యర్థులను పిక్ చేసి సెలక్షన్ లిస్టులోకి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ నాకు అవకాశం ఉన్నట్లయితే డిఎస్సిలో ఒక జిల్లా తాలూకా పోస్టుల్ని, మొత్తం పోస్టులను తీసుకొని లోకల్ నాన్ లోకల్లో కూడా ఈ మహిళా రిజర్వేషన్ ఏ రకంగా వర్తింప చేస్తారనేది క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మహిళలకు ఏ రకంగా అయితే వర్తిస్తుందో ఇదే విధానం నేను ముందు చెప్పినట్లు పీడబ్ల్యూ అభ్యర్థులకు వర్తిస్తుంది, ఎక్స్ సర్వీస్ మెన్కి వర్తిస్తుంది, స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ముఖ్యంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ప్రతి సబ్స్క్రిప్షన్ నా యొక్క బాధ్యతను మరింత పెంచుతుంది. మీకు మరింత విలువైనటువంటి కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు ఏ రకమైనటువంటి కంటెంట్ కావాలన్నా కూడా, వీడియో కావాలన్నా కూడా మీరు కామెంట్లో మెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా నా వీలును చూసుకొని మీకు ఆ వీడియో చేసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాను. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.